అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియోలో మనం శివ ముక్కోటి అంటే ఆరుద్రోత్సవం రోజు గనక మనం శివుణ్ణి మన జన్మరాశి బట్టి ఆయా వస్తువులతో అభిషేకం చేసినట్టయితే అష్టైశ్వర్యాలతో పాటు సకల పాపాలు నశిస్తాయి. అలాగే శివునికి ఎంతో ప్రీతికరమైన ఒక 10 పనులని మనం ఈ శివ ముక్కోటి రోజు గనక చేశామంటే శివానుగ్రహం అనేది మనకి తప్పనిసరిగా కలుగుతుంది. ఆ విషయాలు ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఏ పూజ చేసినా గణపతి ఆరాధన అనేది తప్పనిసరిగా చేయాలి. అందుకని ముందుగా దీపాన్ని అనేది వెలిగించుకొని ముందు మీరు చేయవలసింది ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత దీపారాధన చేసి ఆ తర్వాత కొన్ని అక్షింతలు అక్కడ వేసి మనం నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత గణపతికి కొంచెం పసుపు కుంకుమ అక్షింతలతో స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు కానీ అష్టోత్తరం కానీ ప్రార్థనలు కానీ మనం చదువుకుంటూ స్వామివారిని అనేది పూజ చేసుకోవాలి. శుక్లాంబరధరమైన చదువుకోవచ్చు, సుముఖచ్చైక దంతచ్చ అది కూడా చదువుకోవచ్చు, గణపతి తాళం ఇలా మీకు తోచినది మనం చదువుకుంటూ అక్కడ పూజ చేసిన తర్వాత ధూపంతో స్వామివారికి అనేది ధూపం చూపించాలి. అగరవత్తుల ధూపం అవ్వచ్చు, లేదంటే ధూప్ స్టిక్ ధూపమైనా పర్వాలేదు. ఇక తర్వాత నేను ఇక్కడైతే పటిక బెల్లాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనం అయితే సమర్పిస్తున్నానండి. ఎప్పుడు మనం నిత్య పూజ చేసినా సరే, లేదు అంటే పీఠాన్ని ఏర్పరచుకొని మనం పూజ చేసినా సరే ముందుగా గణపతి ప్రార్థన అనేది తప్పనిసరిగా చేయాలి. తర్వాత కులదేవత నమస్కారం చేసుకోవాలి, గ్రామ దేవతలకు నమస్కారం చేసుకోవాలి, ఆ తర్వాత పితృదేవతలకు నమస్కారం చేసుకొని కొన్ని అక్షంతలు తీసుకొని ఆ గణపతి దగ్గర వేసి పూజ పరిపూర్ణమైన ఫలితం రావాలని కోరుకుంటూ నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక నేను ఇప్పుడు శివ ముక్కోటి రోజు మనం బ్రహ్మముహూర్తంలో అంటే మనకి 6 గంటల లోపల శివునికి అనేది మనం ఆయా వస్తువులతో అభిషేకం చేసినట్టయితే మనకి ఫలితం కలుగుతుంది. ఇంతకీ శివ ముక్కోటి ఎప్పుడు వచ్చిందో చెప్పలేదు కదూ. అది ఎప్పుడు వచ్చిందంటే 27/12/2023. నేను ఎందుకు బుధవారం తెల్లవారుజామున 6 గంటల లోపలని ఎందుకు చెప్తున్నానంటే అప్పుడే మనకి పౌర్ణమి తిథి, ఆరుద్ర నక్షత్రం, శివ ముక్కోటి ఈ 3 కలిసి వచ్చిన సమయం ఆ సమయం కాబట్టి మనం ఆ మ్యాక్సిమం 6 లోపల మనం ఈ అభిషేకం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే ఈ శివ ముక్కోటి అంటే మనం ముక్కోటి ఏకాదశి నాడు ఎలాగైతే ఆ విష్ణుమూర్తిని నారాయణ అనుగ్రహం కోసం వెళ్తామో అలాగే శివ ముక్కోటి రోజు కూడా తప్పనిసరిగా శివానుగ్రహం పొందాలి. ఇక తర్వాత మీ దగ్గర శివుని యొక్క లింగం ఉంటే శివలింగం ఉంటే అది పెట్టి పూజ చేసుకోండి. మా దగ్గర శివలింగం లేదక్క అని అనుకునే వాళ్ళు రుద్రాక్షలు మనకి ఇవి తక్కువ రేటే ఉంటాయండి. ఒకటి 20 రూపాయలు 30 రూపాయలు ఉంటాయి. ఆ రుద్రాక్ష ఒక్కటి తెచ్చుకొనైనా సరే మీరు శివలింగానికి బదులుగా ఈ అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర రుద్రాక్ష మాల కూడా ఉందండి. ఆ మాలను కూడా వేస్తున్నాను. ఒకటి శివలింగం లేకపోతే రుద్రాక్ష తెచ్చుకోండి. ఆ రుద్రాక్ష కూడా మా దగ్గర లేదక్క మేము ఏం చేయాలంటే ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల ఫోటో పెట్టి దాని ముందు ఒక ప్లేట్ పెట్టుకొని ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తున్నట్టు మనం చేసుకోవచ్చు అనమాట. ఇక ముందుగా అయితే నేను ఇక్కడ శుద్ధ జలంతో స్వామివారిని అనేది అభిషేకం చేస్తున్నాను. అభిషేకం చేసిన తర్వాత నేను ఈరోజు పంచామృతాలతో అభిషేకం చేయదలుచుకున్నానండి. పంచామృత అభిషేకం అనేది చాలా విశేషంగా చెప్తారు. అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది పంచామృత అభిషేకం. ఇక మనం ఇది వచ్చేసి పాలు, నేను ఇక్కడ పెరుగు, అలాగే తేనె, ఆవు నెయ్యి, పంచదార ఇవి పంచామృతాలు. ఇవన్నీ కలిపి కూడా మనం చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే విడివిడిగా చేస్తున్నానండి. శివుడు అంటే సర్వమంగళకారకుడు, ఆరోగ్యం ఐశ్వర్యం ఆయన అనుగ్రహం అంటారు పండితులు. స్వామి ధనికుడు పేద తేడా లేకుండా అందరినీ అనుగ్రహించే బోలా శంకరుడని మనకు తెలిసిందే. ఆయనకు చెంబు నీళ్లు చిటికెడు భస్మం అంటే విభూతి సమర్పిస్తే చాలండి చిత్తశుద్ధితో ఆయన పరిపూర్ణ అనుగ్రహం మన మీద కలుగుతుంది. అయితే శివుడికి అభిషేకం చేయడం ద్వారా మనకి దైవానుగ్రహంతో పాటు పరిపూర్ణమైన జ్ఞానాన్ని కూడా పొందవచ్చని చెప్తున్నారు. అందుకని శివుడు అభిషేక ప్రియుడు, ఆ యొక్క విష్ణువు అలంకార ప్రియుడు. అభిషేక సమయంలో దేవుని విగ్రహాల నుంచి ఒక రకమైన శక్తి వెలువడుతుందట. అందుకని మనం గుడిలో అయినా సరే అభిషేకం చేస్తున్నప్పుడు చూస్తే మనకి చాలా మంచిది అని చెప్తారు. నేను ఇక్కడ ఒక్కొక్కటిగా అభిషేకం చేస్తూ మీకు మిగతా విషయాలు కూడా షేర్ చేస్తానండి. ఇక
పంచామృత అభిషేకంతో మనం అభిషేకం చేసినట్టయితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక చందన తైలంతో మనం అభిషేకం చేసినైతే ఉదర సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఇక ఆవు నెయ్యితో అంటే నాటు ఆవు నెయ్యితో మన అభిషేకం చేస్తే మోక్షం ప్రాప్తిస్తుంది. ఇక బియ్యపు పిండితో మన అభిషేకం చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. అలాగే తిరుమంజనంతో మనం అభిషేకం చేస్తే ఆ యొక్క శివయ్య యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మన మీద కలుగుతుంది. ఇక బత్తాయి పండ్ల రసంతో గనక అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. నిమ్మరసంతో అభిషేకం చేస్తే శత్రుభయం తొలగుతుంది. అలాగే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే ఉన్నత పదవులు, హోదాలు, గౌరవం, కీర్తి అనేది మనకి లభిస్తుంది. ఇక ఉసిరి పొడితో మనం అభిషేకం చేస్తే రోగాలన్నీ మట్టుమాయమైపోతాయి. ఇక చందనంతో అభిషేకం చేస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఇక అన్నాభిషేకం చేస్తే ఇంక చెప్పవసరం లేదండి. సకల అభీష్టాలు సిద్ధించడమే కాకుండా సకల సంతోషాలు సిద్ధిస్తాయి. ఇక తేనెతో అభిషేకం చేస్తే అద్భుతమైన గాత్రం లభిస్తుంది. అయితే ఇప్పుడు మనం జన్మరాశి బట్టి ఏ ఏ రాశి వాళ్ళు దేనితో అభిషేకం చేయాలి అని చెప్పి నేను షేర్ చేస్తాను. అయితే ఈ అభిషేకం జన్మరాశి బట్టి మనం ఇంటి దగ్గరైనా చేసుకోవచ్చు. కుదరని వారు గుడికి వెళ్ళి కూడా స్వామివారికి సమర్పించి చేయించవచ్చు. ఇక ముందుగా మేషరాశి వారు ఆవు పాలు, పెరుగు, ఉమ్మెత్త పుష్పాలతో అభిషేకం చేయాలి. ఇక వృషభ రాశి వారు చెరుకు రసం, మల్లెలతో మనం అభిషేకం చేయాలి. ఇక మిథున రాశి వారు చందనం, కుంకుమతో అభిషేకం చెయ్యాలి. కర్కాటక రాశి వారు అష్టగంధంతో అభిషేకం చెయ్యాలి. సింహరాశి వారు పండ్ల రసం, చక్కెరతో అభిషేకం చేయాలి. ఇక కన్యారాశి వారు మారేడు దళాలు, రేగు పండ్లతో అభిషేకం చేయాలి. తులారాశి వారు బిల్వపత్రాలు, మల్లెలు, గులాబీ, చందనంతో అభిషేకం చేయాలి. ఇక బియ్యపిండితో చేస్తే ఇంకా మంచిదండి. ఇక వృశ్చిక రాశి వారు ఆవు నెయ్యి, తేనె కలిపి అభిషేకం చేయాలి. ధనస్సు రాశి వారు బిల్వపత్రాలతో అభిషేకం చేయాలి. మకర రాశి వారు గోధుమలతో అభిషేకం చేయాలి. కుంభరాశి వారు నువ్వులతో అభిషేకం చేయాలి. మీనరాశి వారు బిల్వపత్రాలతో అభిషేకం చేయాలండి. ఈ వస్తువులను మీరు ఇంట్లోనైనా మీరు శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి. లేదు అంటే మీరు గుడిలో కూడా మీరు ఇచ్చి అభిషేకం చేయించవచ్చు. ఇక శివ ముక్కోటి ఆరుద్రోత్సవం రోజే కాకుండా సోమవారం రోజు కూడా ఈ 10 ఇష్టమైన పనులు స్వామివారికి చేస్తే చాలా ఇష్టమటండి. అవేంటంటే మొదటిది సోమవారం శివుడికి నమస్కారం చేస్తే ఆయన చాలా ప్రీతి చెందుతాడండి. ఇక రెండవది సోమవారం తలస్నానం చేసి నుదుటిని విభూది ధారణ చేస్తే శివ కటాక్షం అనేది లభిస్తుంది. ఇక మూడవది సోమవారం లింగాభిషేకం చేస్తే కైలాసంలో శివుడికి అభిషేకం చేసిన దానితో సమానం. ఇక నాలుగవది సోమవారం ఓం నమః శివాయ అని జపించడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుంది. ఇక ఐదవది సోమవారం శివాలయానికి వెళ్ళాలి. కుదరని వారి ఇంట్లో నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇక ఆరవది సోమవారం శివుడికి బిల్వపత్రాలతో అర్చన చేస్తే జన్మల పాపాలు తొలగిపోవడమే కాకుండా కోటి జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుంది. ఇక ఏడవది సోమవారం శివుడితో పాటు అమ్మవారిని కూడా కలిపి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఎనిమిదవది సోమవారం 3 కాలాలలో కూడా శివాభిషేకం చేస్తే దేవతలు ఆ ఇంట చేరి అభిషేకాన్ని దర్శిస్తారట. ఇక 9వది సోమవారం శివపూజ చేసేవారికి మాంసాహారం, మద్యపానం, ఉల్లిపాయలు పూర్తిగా నిషిద్ధం. ఇక 10వది సోమవారం నిత్యం శివనామస్మరణలో గడిపేవారికి గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇవి మనం శివ ముక్కోటి రోజు కూడా ఈ యొక్క నియమాలని పాటించినట్టయితే మనకు ఆ శివానుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఇక నేను అభిషేకం అనేది చేశానండి. ఆ పంచామృతాలు అనేది ఇంటిల్లపాది ప్రసాదంగా స్వీకరించాలి. మిగిలినది ఏమైనా ఉంటే ఏదైనా మొక్కల మొదట్లో అనేది వేసేయండి. అంతేగాని ఇక్కడ అక్కడ అనేది వేయకండి. ఇక తర్వాత శుద్ధ జలంతో స్వామివారిని శుభ్రపరిచి నేను ఇక్కడ పువ్వులతో అనేది అలంకారం చేస్తున్నాను. ఈ విధంగా మనం అలంకరణ అనేది చేసుకోవాలి. మీ దగ్గర శివలింగం ఉంటే చేయండి, లేదు అంటే చిత్రపటానికి కూడా మీరు అనేది చేసుకోవచ్చు. ఇక తర్వాత విభూది, స్వామివారికి విభూది ధారణ చెయ్యాలి.
ఈ విభూతి ధారణ చేసిన తర్వాత మీకు అక్కడ ప్లేస్ ఉంటే పెద్ద లింగం అయితే చక్కగా కుంకుమ కూడా పెట్టొచ్చండి. ఇక తర్వాత నేను ఇక్కడ విభూతితో ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుతూ నేను స్వామివారికి విభూతితో అనేది అభిషేకం చేస్తున్నాను. దానితో పాటు శ్వేతాక్షింతలతో కూడా స్వామివారిని అనేది అర్చన చేసుకుంటూ నేను పూజ అయితే చేసుకుంటున్నానండి. ఈ విధంగా శివ ముక్కోటి రోజు తెల్లవారుజామునే తప్పకుండా ఈ యొక్క విషయాన్ని అనేది పాటించాలి. మాకు ఉదయాన్నే కుదరదు అనుకున్న వాళ్ళు ఆ రోజంతా కూడా ఆరుద్ర నక్షత్రం రాత్రి 10:30 వరకు ఉంది కాబట్టి మీకు సాయంత్రం ప్రదోష సమయం అంటే మనకి 4 నుంచి 6 గంటల మధ్య కాలంలో ఈ అభిషేకం చేసుకోండి. ఇక నేను ఈ సంవత్సరానికి ఒక్కసారి వస్తుందండి అద్భుతమైన కలయిక. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోని శివ భక్తులు, వైష్ణవ భక్తులు ఎవరైనా సరే ఈ స్వామివారిని ఈ విధంగా అభిషేకం చేస్తే మన సకల అభిష్టాలు నెరవేరుతాయి. ఇక స్వామివారికి ధూపం చూపించి తర్వాత నైవేద్యం అరటిపళ్ళు, తాంబూలం అనేది ఇక్కడ సమర్పిస్తున్నాను. మీరు ఇక్కడ ఏమైనా తీపి పదార్థాలు గోధుమ రవ్వతో చేసినవి కానీ, దద్దోజనాన్ని నెయ్యితో తాలింపు పెట్టినది కానీ మనం ఇక్కడ స్వామివారికి సమర్పించవచ్చు. ఇక తర్వాత లాస్ట్లో కర్పూర నీరాజనం అనేది స్వామివారికి అనేది చూపిస్తున్నానండి. ఆ తర్వాత స్వామివారికి అభిషేకం చేసిన విభూతిని అనేది ధరించండి. ఇదండి ఈరోజు శివ ముక్కోటి యొక్క పూజా విధానం. వీలైనంత వరకు తప్పకుండా చేసుకోవడానికైతే ప్రయత్నించండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే కనుక తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అదండి, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. స్వస్తి.